హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ పొట్టున్న మినపప్పుతోటి వడలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్ట్గా, చాలా మెత్తగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మన పొట్టుతో చేసుకున్న ఏ పిండి వస్తువు అయినా చాలా రుచిగా ఉంటుంది. అందులో మనకు కావాల్సిన ఫైబర్స్, ప్రోటీన్స్ ఉంటాయి కదా. అందుకే పొట్టున్న పిండి పదార్థాలు పిల్లలకు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు హెల్త్ కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలాంటి వేడి వేడి వడలో ఇట్లా చికెన్ పెట్టుకొని తిన్నా, లేకపోతే మన పచ్చడి పెట్టుకొని అయినా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగాల ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక 1/2 kg మినపప్పు తీసుకున్నాను, పొట్టున్న మినపప్పు. ఫస్ట్ దీన్ని కడుక్కోవాలండి, ఎందుకంటే మురికి ఉంటుంది కదా. దీన్ని కడుక్కొని గాలింపు చేసుకోవాలండి. ఏమన్నా రాళ్ళు ఉంటే దీన్ని గాలింపు చేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. మనం పొద్దుగాల నానబెట్టుకుంటే నైట్ చేసుకోవచ్చు, నైట్ నానబెట్టుకుంటే పొద్దుగాల చేసుకోవచ్చు అండి. చూడండి ఏ విధంగా నానిపోయింది పిండి. నేను గాలింపు చేసుకున్నానండి. రాళ్ళు వెళ్తాయి కదా, పొట్టున్న పప్పులో రాళ్ళు వెళ్తాయి కాబట్టి గాలింపు చేసుకొని వాటర్ అంతా లేకుండా చేసుకొని ఇట్లా ఒక మిక్సీ తీసుకున్నాను. ఇందులోకి నేను ఈ మినపప్పు అంతా వేసుకున్నానండి. వేసుకొని ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవద్దు, చాలా పోసుకోవద్దండి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి. ఇందులోకి కొన్ని 4-5 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఏ విధంగా, చాలా అంటే చాలా బాగుంది. పట్టుకొని దీంట్లోకి కొంచెం ఈ పిండి ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. నేను కొంచెం లూజే పట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం పిండి టైట్గా పట్టుకోవచ్చండి. వాటర్ పోయకుంటుంటే కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం వాటర్ పోతే కొంచెం లూజ్గా ఉంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకున్నానండి. బాగా చాలా వేసుకోవద్దు వంట సోడా, కొంచెం వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా అంటే ఇందులో కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకొని మనం ఈ విధంగా ఒక కవర్ మీద అయినా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం చాయ్ వడపోసుకునే జాల ఉంటుంది కదా, దాని మీద అయినా పెట్టుకొని హోల్స్ పెట్టుకొని చేసుకోవచ్చండి. మా పిండి కొంచెం లూజ్గా ఉంది, నేను కొంచెం లూజ్ కావాలనే పట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే టైట్ కొంచెం పిండి గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే మనం వడకు హోల్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పిండి టైట్గానే ఉండాలి. నాకు ఏ ఆకారంలో అయినా మంచిదే, ఏ షేప్లో అయినా మంచిదే అని నేను ఈ విధంగా చేసుకుంటాను. ఎందుకంటే హోల్స్ పెట్టుకుంటే కొంచెం కంటికి బాగుంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే పిండి టైట్ చేసుకోవచ్చండి. చూడండి కొన్ని నేను హోల్స్ పెట్టుకున్నాను, కొన్ని నేను ముద్దగారలాగా వేసుకున్నానండి. ఎట్లా తిన్నా ఏది తిన్నా ఒక్కటే కదా, అందుకే నేను ఈ విధంగా చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా మెత్తగా ఉందండి. వేడి వేడిగా ఇట్లా దీంట్లోకి చట్నీ అయినా లేకపోతే టమాటా పచ్చడి అయినా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఏ విధంగా వచ్చింది, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. అప్పటికప్పుడు మనం వేడి వేడిగా ఈ విధంగా చేసుకోవాలి.